హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న కేక్ రెసిపీ చూపించాను కదా, దాన్ని డెకరేషన్ వీడియో చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ కేక్ను వచ్చేసి 2 స్లైసెస్ లాగా కట్ చేశాను. ఇది వచ్చేసి గోధుమ పిండి ఇంకా బెల్లం యూస్ చేసిన కేక్. మీకు దీని రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను లింక్, ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి. కేక్ అయితే హెల్దీగా చేసాం, కానీ దాని మీద డెకరేషన్ అయితే పిల్లలు క్రీమ్, చాక్లెట్ ఇలాంటివన్నీ అడుగుతున్నారని నేను ఇక్కడ హెర్ష్లీస్ ది చాక్లెట్ సిరప్ తీసుకొచ్చాను. ఇది 10 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది కదా. హెర్ష్లీస్ ఏదైనా చాక్లెట్ సిరప్ మనం యూస్ చేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ని ఫస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద కేక్ మీద బాగా అప్లై చేస్తున్నాను. ఒక సగం కేక్ మీద చాక్లెట్ సిరప్ని ఇలా స్ప్రెడ్ చేసేసి ఇంకొక సగం కేక్ మీద షుగర్ సిరప్ని వేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి నేను హాఫ్ కేక్ మీద ఇలాగా చాక్లెట్ సిరప్ అంతా బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దీని మీద నేను వైట్ చాక్లెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను. వైట్ చాక్లెట్ మనకి ఇది దొరుకుతుంది షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో. సో నేను ఈ వైట్ చాక్లెట్స్ని బాగా తురిమేసి పెట్టుకున్నాను. ఈ వైట్ చాక్లెట్ని దీని మీద బాగా ఇలాగ వేస్తున్నాను. నేను జస్ట్ నా ఐడియా చూపిస్తున్నానండి, నేను ఎలా చేశాను అనేది. మీరు వైట్ చాక్లెట్ అయినా డార్క్ చాక్లెట్ అయినా ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ని కొంచెం వాటర్లో కలిపేసి లిక్విడ్ లాగా చేసుకున్నాను. ఆ సిరప్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను, బ్రౌన్ షుగర్ది. అందుకని లిక్విడ్ కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో నేను మొత్తం ఇలా సిరప్ యూస్ చేసి కేక్ని వెట్ చేసుకున్నాను. మరి డ్రైగా ఉండకుండా కొంచెం బాగుంటుందని చెప్పి ఒక హాఫ్లో ఏమో చాక్లెట్ సిరప్, ఇంకొక హాఫ్లో షుగర్ సిరప్ వేసుకొని కవర్ చేసుకున్నాను దాని మీద. అలాగే పైన కూడా నేను మొత్తం షుగర్ సిరప్ తోటి కోట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను వైట్ చాక్లెట్ని కొంచెం మిల్క్ వేసేసి దాన్ని మైక్రోవేవ్లో ఒక 10-15 సెకండ్స్ మెల్ట్ చేస్తే ఇలా వైట్ చాక్లెట్ సిరప్ లాగా వచ్చింది నాకు. సో దీన్ని కూడా నేను పైన అంతా ఇలా వేసేసుకుంటున్నాను. ఏదో కొత్తగా ఇన్నోవేటివ్గా చేద్దామని చెప్పి చేస్తున్నాను. క్రీమ్ లేదు, అప్పటికప్పుడు క్రీమ్ తీసుకురావడానికి విప్పింగ్ క్రీమ్ కూడా యూస్ చేయొచ్చు, కానీ సరే నేను చాక్లెట్తో డెకరేషన్ చేసుకుందామని చెప్పి ఇలా వైట్ చాక్లెట్ మొత్తం దాని మీద స్ప్రెడ్ చేసేస్తున్నాను. మనకి మిల్కీ బార్ చాక్లెట్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇది కాంపౌండ్ చాక్లెట్ అంటారు, కాంపౌండ్ వైట్ చాక్లెట్ కేక్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. దీన్ని బాగా గ్రేట్ చేసేసుకొని పైన కూడా ఇలాగ వేసుకుంటున్నాను, కొంచెం మంచి కేక్ ఫ్లేవర్ వస్తుందని చెప్పేసి. నేను యాక్చువల్గా అయితే ఒక డిజైన్ అనుకొని చేద్దాం అనుకున్నాను, కానీ అది మొత్తం కేక్ ఫ్లాప్ అయిపోయి వేరేలాగా అయిపోయింది. చూడండి ఏం చేశాను. నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొని దాంట్లో కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకొని కొంచెం మైక్రోవేవ్లో హీట్ చేశాను ఒక 15 సెకండ్స్కి. ఇలా మెల్ట్ అయిన తర్వాత దాన్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని రాద్దాం అనుకున్నాను. సో బాగా మెల్ట్ అయిన తర్వాత మొత్తం ఒకసారి పైపింగ్ బ్యాగ్లో ఇలా ఫిల్ చేసుకొని కింద ఎడ్జెస్ని కట్ చేసేసుకొని దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాయగలిగాను. ఫస్ట్ కొంచెం ట్రై చేశాను, రాలేదు, కానీ తర్వాత అలాగే రాశాను. కొంచెం చాక్లెట్స్ లైట్గా మెల్ట్ అయినవి ఇరుక్కొని అలాగుండింది, కంప్లీట్గా మెల్ట్ అవ్వలేదన్నమాట. సో నేను హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాశాను, కానీ ఎందుకో అది చాక్లెట్ మొత్తము ఆ వైట్ చాక్లెట్ మీద మెల్ట్ అయిపోతూ సరిగ్గా కనిపించలేదన్నమాట. సో 2-3 టైమ్స్ అలా కోట్ చేశాను, కానీ అది ఎందుకో లుక్ సరిగ్గా రాలేదు. చూసారు కదా, పీ అంతా రబ్ అయిపోయింది. సో ఇలా బాగాలేదని చెప్పేసి నేను మొత్తం స్ప్రింకిల్స్ వేసేసాను దాని మీద. స్ప్రింకిల్స్ కొన్ని తెచ్చాను వేద్దామని. సో దాని మీదనే హ్యాపీ న్యూ ఇయర్ మీద మొత్తం స్ప్రింకిల్స్ వేసి కవర్ చేసేసాను. ఇప్పుడు దాన్ని ఏం చేయలేం కదా, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ అని. సో నేను ఇలా స్ప్రింకిల్స్ అన్నీ వేసేసి కవర్ చేసేసుకొని, ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ నేను మెల్ట్ చేసి పెట్టుకున్న డైరీ మిల్క్ చాక్లెట్ని దాని ఇక్కడ ఎడ్జెస్ మొత్తానికి ఇట్లా స్ప్రెడ్ చేసేసి దీన్ని ఒక స్పూన్ తోటి మొత్తం ఇలా చేసేసాను అనమాట. ఇదే నా న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోయింది. కేక్ టేస్ట్ మాత్రం చాలా బాగుండింది. ఇంకా కొంచెం ఎక్కువ షుగర్ సిరప్ వేసుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే కొంచెం డ్రైగా ఉండింది. కానీ ఓకే అండి, ఇంట్లో చేసుకుంటున్నాం కదా, మనకు మరీ బయట కొన్నంత కూల్ కేక్ లాగా ఉండకపోయినా ఏదో గోధుమ పిండితో చేసుకున్నామని కొంచెం సాటిస్ఫాక్షన్. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి. చూడండి, కేక్ చూపిస్తాను. లోపల కూడా బాగానే ఉండింది. కొంచెం సేపు సెట్ అవ్వడానికి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. తర్వాత అది కొంచెం సేపు సెట్ అయిన తర్వాత బాగుండింది కేక్ అంతా. అది చాక్లెట్ అంతా గట్టిగా అయిపోయి చాలా టేస్టీగా ఉండింది. ఇలా కేక్ డెకరేషన్ చేసుకొని తినేసామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.